హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని దేవుడు ఎవరో చెప్పండి? శనేశ్వర భగవాన్ అండి. మహారాష్ట్రలోని శనేశ్వర ఆలయం అండి. ఈ ఆలయం అయితే ఇదిగో చూడండి, శనేశ్వర స్వామి పైన అయితే ఆయిల్ వేస్తూ ఉంటారండి. ముందైతే దగ్గరికి వెళ్ళి వేయించేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం దూరంలో జల్లెడలాగా పెట్టేశారనమాట. మనం తీసుకువెళ్ళిన ఆయిల్ అంతా కూడా అక్కడే వేస్తూ ఉంటారు. అంటే ఆ జల్లెల్లో వేసేసామంటే అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లింక్ అయితే పెట్టారండి. ఆ గిన్నెలో పైన కలిజం చొమ్ములా పెట్టారు కదండి, అందులోకి వచ్చేస్తుందన్నమాట మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కూడా. అక్కడి నుంచి స్వామివారికి అభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదిగో చూడండి, మేము షిరిడి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళామండి. అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ అయితే లేదు కాబట్టి నేను ఫుల్గా వీడియో అయితే చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే ఫుల్ వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు శనేశ్వర స్వామిని మీకు చూపించడానికి ఒక కారణం ఉందండి. రేపే శని త్రయోదశి కదండి, డిసెంబర్ 28వ తేదీన శని త్రయోదశి వచ్చింది. అందుకే మీకు అందరికీ కూడా స్వామివారి దర్శనం చేయించుదామనేసి ఇలా అయితే వీడియో పెట్టేశానమాట. రేపే శని భగవానికి ఎంతో ఇష్టమైన మహాశక్తివంతమైన శని త్రయోదశి. మన కుటుంబానికి శని దోషం పడితే ఎన్నో సమస్యలు అనేటివి వస్తాయి కదండి. కోరిన కోరికలు తీరవు, వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటూ ఉంటాము శని దోషాన్ని వల్ల. శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని త్రయోదశి. అలాంటి శని త్రయోదశి డిసెంబర్ నెల 28వ తేదీన శని త్రయోదశి అయితే వచ్చిందండి. ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైంది. ఇది శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజట. ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుందంట. ఈరోజు ఈ శని త్రయోదశి రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే చాలు, మీ జీవితంలో ఉన్న జాతకంలో ఉన్న ఎలాంటి శని అష్ట దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితాంతం ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారట. శని అనుగ్రహం కనుక మనపై ఉంటే మనకు రాజయోగం పడుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఏ కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటారు. అందుకే ఈ రోజున శని భగవానుకి అభిషేకం చేయించామంటే మీ జాతకంలో ఉన్న అపార ధనయోగం అనేది లభిస్తుంది. ధనుర్మాసంలో శని త్రయోదశి రావడం చాలా విశేషం కాబట్టి ఈ రోజున శనిదేవునితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పూజిస్తే అష్టైశ్వర్యాలు మీ ఇంటికి లభిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశికి చాలా శక్తి ఉంది. ఈ శని త్రయోదశి రోజున శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శనిదేవునికి తైలాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు వరిస్తాయట. అలాగే ఈ త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది. ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఉన్న శని దోషాలు, శని బాధలు తొలగిపోయి వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయట. సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ శని త్రయోదశి రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో బాగా అదృష్టం కలిసొచ్చి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయట. అలాగే ఈ రోజున కాకికి ఆహారాన్ని పెట్టితే మంచిదట. ఈ త్రయోదశి రోజున శని భగవానుడు వాహనమైన కాకికి ఆహారం పెడితే శని భగవానుని అనుగ్రహముతో మీకున్న శని దోషాలు, శని పీడలన్నీ కూడా తొలగిపోతాయట. కాబట్టి ఈరోజు మీ ఇంటికి వచ్చిన కాకికి ఆహారం పెడితే ఎంతో అదృష్టం. ఇంటికి వచ్చిన కాకి అంటే ఇక్కడ మీకు ఎక్కడైనా బయట ఎక్కడైనా కూడా చెట్ల దగ్గర అట్లా కాకులు కనపడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏదో ఒకటి కాకి తినే ఆహారాన్ని తీసుకెళ్ళి ఆహారంగా పెట్టామంటే అంతా మంచి జరుగుతుందట. ఇలా చేస్తే ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. నెల రోజుల్లోనే తొలగిపోతాయట. సుఖ సంతోషాలతో జీవిస్తారని కూడా చెబుతున్నారు. శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె, మినపగుండ్లు, నువ్వులను కొనకూడదట.
ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలు రావచ్చట. మనం వంటలో ఉపయోగించే బిర్యానీ ఆకులకు జ్యోతిష్యపరంగా చాలా శక్తి ఉంటుందని వేద పండితులు అంటున్నారు. మీ సంపదను రెట్టింపు చేయడంలో ఈ ఆకులు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకు నుంచి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఈ శని త్రయోదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయట. అలాగే ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిదట. ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. అలాగే శని త్రయోదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న శని దేవుని ఆలయానికి కానీ హనుమంతుని ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్తే మంచిదట. ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతుంటారో వారు ఈ శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయట. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున పిండి దీపాలు తయారు చేసి అందులో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెబుతున్నారు. ఈ త్రయోదశి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు ఉండవని వేద పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే క్షీరసాగర మధురం జరిగినప్పుడు ఆ పరమేశ్వరుడు విషయాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అప్పుడు ముక్కోటి దేవతలందరూ కూడా శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పరమేశ్వరుణ్ణి వద్దకు వెళ్ళారు. త్రయోదశి తిథి నాడే కాబట్టి ఈ త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట. కాబట్టి ఈ రోజున శివునికి నీటితో అభిషేకం చేస్తే చాలు, ఆ పరమేశ్వరుని సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఎదురింటి వారి దిష్టి నరదిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే ఈ శని త్రయోదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ త్రయోదశి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకున్నా కూడా చాలా మంచిది. మీ కాలికి ఆల్రెడీ ఉన్న నల్లదారాన్ని తీసి కొత్త నల్లటి దారాన్ని కట్టుకోవడం వల్ల మీకున్న ఎలాంటి శనిదోషం, చెడు దృష్టి వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ త్రయోదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నల్ల నువ్వులను వేసి స్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం వల్ల మీపై ఉన్న నరదృష్టి, శని వక్ర దృష్టి తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే మీ సంపద బాగా పెరుగుతుంది. అలాగే మీకున్న శని బాధలు, శని పీడలు తొలగిపోవాలంటే ఒక నల్లని వస్త్రాన్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని 1 స్పూన్ నల్ల నువ్వులను తీసుకొని మనం కత్తిరించిన ఆ చిన్న ముక్కల్లో వేసుకోవాలి. అలా వేసిన నువ్వులను ఒక చిన్న మూటలాగా నల్లదారమే తీసుకొని కట్టుకోవాలి. అలా 4 మూటలు కట్టుకోవాలట. ఏదైనా ఆలయంలో ఉన్న నవగ్రహాల వద్ద ఒక మట్టి ప్రమిదలో ఈ 9 మూటలను కూడా పెట్టి ఒక కర్పూరం వేసి వెలిగించాలట. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి సన్నైశ్చర్యం అని శని భగవానుడు శ్లోకాన్ని చదువుకుంటూ కర్పూరం వెలిగించి ఆ 9 మూటలను కూడా కాల్చివేయాలి. గుడిలో చేయడం కుదరని వారు ఇంట్లో అయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చట. ఇలా చేయడం వల్ల మీకున్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయట. అలాగే ఈరోజు ఓం
శనైశ్వర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే శని భగవానుడి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం పడుతుంది. మీకున్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈరోజు శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే కుదిరితే ఈరోజు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు చేసే ఏ చిన్న దానమైనా కూడా అందుకు 1000 కోట్ల ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఈ విధంగా శని త్రయోదశి రోజున స్వామివారిని ఆ శనీశ్వరుణ్ణి పూజించుకుంటే అంతా మంచి జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే మహారాష్ట్రలోని శనీశ్వర ఆలయం అండి. ఈ ఆలయానికి వెళ్ళి 1 ఇయర్ దాటేస్తుంది, 1.5 ఇయర్ అయితే అవుతుంది. అప్పుడైతే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను క్లియర్గా అయితే వీడియో చేయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా మొత్తం ఆలయం అంతా కూడా వీడియో తీసి మీకు అందరికీ కూడా షేర్ చేస్తానండి. అందరూ కూడా స్వామివారిని శనీశ్వర స్వామివారిని దర్శించుకోండి. రేపే శని త్రయోదశి రోజు కాబట్టి ఈ ఆలయాన్ని స్వామివారిని దర్శించుకున్నారంటే మీకు అఖండ యోగం కలగాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, మంచిగా కామెంట్ ఒకటి పెట్టండి.